ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా ఏమంటున్నారంటే, అందరి స్మృతిలో ఏముంది? ఒక్క బాబా స్మృతి ఉందా? లేకపోతే రెండు ఇంకేమైనా మీ స్మృతిలో ఉన్నాయా అని అడుగుతున్నారు. ఒక బాబానా? లేకపోతే ఇంకెవరైనా రెండేమైనా ఉన్నాయా అని. అలాగే బాబా స్మృతిలో ఉంటేనే మీకు బాబా స్మృతిలో లేకుండా మనం ఏ కర్మ చేసినా సరే అది సాధారణంగా అవుతుంది అని అంటున్నారు. సాధారణ కర్మ అయిపోద్ది అని అంటున్నారు. బాబా స్మృతిలో ఉండి ఏ కర్మ చేసినా అది శ్రేష్ఠ కర్మ అవుతుంది అని చెప్తున్నారనమాట. అయితే దాని గురించి ఇంకా మనం తెలుసుకుందామా మహావాక్యాలు. ఈ సమయంలో అందరి స్మృతిలో లేదా నయనాలలో ఏమి ఉంది? ఒకే విషయం ఉందా? లేక 2 విషయాలు ఉన్నాయా? లేక ఒకటిలోనే 2 ఉన్నాయా? ఒకే బాబా ఉన్నారు కదా! ఈరోజు అందరూ ఏకీమతంగా మరియు ఒకే విషయంపై ఉన్నారు, మంచిది. ఈ సమయంలో అయితే ఒకే విషయం ఉంది, కానీ వర్తమాన సమయంలో స్మృతిలో లేదా నయనాలలో సదా ఏముంటుంది? బాబా అంటున్నారు, ఇంటికి వెళ్ళాలి, కేవలం ఇదే స్మృతి ఉంటుందా? పరంధామానికి వెళ్ళాలి, కేవలం ఇదే స్మృతి ఉంటుందా ఈ సమయంలో? సేవ చేయకుండా ఎలా వెళ్తారు? సేవ చేయకుండా ఎలాగ వెళ్తారు ఇంటికి? మీ వారసత్వం అయితే మీకు గుర్తుంది, కానీ ఇతరులకు కూడా వారసత్వాన్ని ఇప్పించాలి. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ప్రతి అడుగులో బాబా స్మృతి మరియు దాంతోపాటు సేవ కూడా స్మృతి ఉండాలి. ఉంటుందా లేక కేవలం స్మృతియే ఉంటుందా? నడుస్తూ తిరుగుతూ కర్మ చేస్తూ సదా మేము ఈశ్వరీయ సేవ కొరకు నిమిత్తమై ఉన్నాము, స్థూల కార్యం కూడా ఈశ్వరీయ సేవార్థమే అని స్మృతి ఉన్నట్లయితే సదా నిమిత్తంగా భావించడం ద్వారా అకల్యాణం జరిగే కర్మ ఏది మీ ద్వారా జరగదు అంటున్నారు బాబా. ఈ స్మృతిని మర్చిపోయినప్పుడు సాధారణ కర్మ లేదా సాధారణ రీతిలో సమయాన్ని గడిపిస్తారు. ఏదైనా విశేష సేవార్థం నిమిత్తమైనప్పుడు ఎంత సమయం విశేష సేవ యొక్క రూపం ఎదురుగా ఉంటుందో అంత సమయం స్థితి మంచిగా ఉంటుంది కదా. సేవ కోసం ఈ సమయంలో మేము అందరి ఎదురుగా ఉన్నామని భావిస్తారు కనుక అదేవిధంగా స్థూల కార్యం చేస్తూ కూడా ఈ సమయం మనసు ద్వారా విశ్వ పరివర్తన చేసే సేవ ఉపస్థితి అయ్యి ఉన్నాను అని స్మృతి ఉండాలి. అప్పుడు స్థితి ఎలా ఉంటుంది? ధ్యాస ఉంటుంది, మరి పరిశీలన ఉంటుంది. అదేవిధంగా సదా స్వయాన్ని విశ్వవేదికపై విశ్వ కళ్యాణ సేవార్థం ఉన్నట్లుగా భావిస్తే సాధారణ స్థితి లేదా సాధారణ నడవడిక లేదా స్వామర్థనం ఉంటుందా? ఉండదు కదా. అప్పుడు ఎంత సమయం వ్యర్థ అవటం నుండి రక్షింపబడతారు? ఎవరిపైన అయినా కానీ చాలా పెద్ద బాధ్యత ఉందనుకోండి, వారి యొక్క ఒక్కొక్క సెకండ్ చాలా అమూల్యమైనదిగా భావిస్తారు కదా. 1 లేదా 2 నిమిషాలు వ్యర్థంగా వెళ్ళినా కానీ వారికి ఆ 2 నిమిషాలు కూడా చాలా ఎక్కువ సమయంగా కనిపిస్తుంది. మరైతే అందరికంటే చాలా పెద్ద బాధ్యత మీపై ఉంది కదా. ఈ సమయంలో మీపై ఎంత పెద్ద బాధ్యత ఉంది? విశ్వం అంతటికి కళ్యాణం చెయ్యాలి. మీరు జడము మరి చైతన్యము రెండిటిని పరివర్తన చెయ్యాలి. ఎంత పెద్ద బాధ్యత ఇది! ఈ సమయంలో బాబా నాకు ఏం బాధ్యత అప్పగించారు? ఇది ఎప్పుడు స్మృతి ఉండాలి? ఒక్క కంటిలో బాబా యొక్క స్నేహం, రెండవ కంటిలో బాబా ద్వారా లభించిన కర్తవ్యం అనగా సేవ. స్నేహం మరి సేవ 2 వెనువెంట ఉండాలి అని
బాబా అంటున్నారు. అచ్చా! ఓం శాంతి.